బైక్ యొక్క అమరోన్ బ్యాటరీని మనం ఇంటి వద్ద సింపుల్గా ఎలా రీఛార్జబుల్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను ముందుగా అయితే 2 వైర్స్ అయితే తీసుకుంటున్నాను. దీనికి కనెక్షన్ ఇచ్చుకోవాలి కనుక మనం 2 వైర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఇది పాజిటివ్ కనెక్షన్కి ఒక వైర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా మనము దీనికి పాజిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాం. ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత దీనికి ఇక నెక్స్ట్ నెగిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. దానికోసం ఒక వైర్ అయితే తీసుకుంటున్నాను. సో నెగిటివ్ కనెక్షన్కి చూడొచ్చు. నెగిటివ్ కనెక్షన్కి అయితే ఒక వైర్ ఇస్తున్నాను. సో నెగిటివ్ కనెక్షన్కి అయితే ఒక వైర్ అయితే ఇచ్చేసాము. మీరు ఇక్కడ చూడవచ్చు. బాగా టైట్ చేసేసుకోవాలి. స్క్రూలు ఉంటాయి కనుక మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ 2 వైర్స్కి మనకు ఒక ఛార్జర్ అయితే కావాలి. అది 12 వోల్ట్ల DC ఛార్జర్ అయితే కావాల్సి ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే మనకు టీవీకి ఉన్నటువంటి సెటప్ బాక్స్ ఇదేనమాట. మీరు చూసుకోవచ్చు. ఇది టీవీ యొక్క సెటప్ బాక్స్. దీని యొక్క అడాప్టర్ అనమాట. ఇది 12 వోల్ట్ల DC పవర్ సప్లై అయితే మనకు అవుట్పుట్ ఇస్తుంది. దీన్ని మనము ప్లగ్లో పెట్టుకునేసి ఈ విధంగా పెట్టుకునేసి దీని యొక్క కనెక్షను మనము బ్యాటరీకి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. దీని యొక్క పిన్ అనమాట ఇది. ఈ పిన్ వచ్చేసి మనకు ఈ సెటప్ బాక్స్కి ఈ ఏరియాలో ఉంటుంది. సో దీన్ని మనం వాడుకోవచ్చు బైక్ బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్ కోసం. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనికి నేను నెగిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చాను. అలాగే దీనికి పాజిటివ్ అండ్ నెగిటివ్ కనెక్షన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లారిటీగా. దీనికి ఛార్జింగ్ 30 నిమిషాల నుంచి గంట సేపు అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించగలరు. బ్యాటరీకి అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. మనకు 30 నిమిషాల తర్వాత మనం బ్యాటరీని అయితే రిమూవ్ చేద్దాము. నేనైతే బ్యాటరీకి కనెక్షన్ అనేది పూర్తిగా తీసేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించగలరు. సో ఈ విధంగా అయితే బ్యాటరీకి కనెక్షన్ పూర్తిగా తీసేయడం జరుగుతుంది. తరువాత మనం బైక్ అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాం ఈ బ్యాటరీని. ఇక్కడ మీరు గమనించగలరు. మనం బ్యాటరీ ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్యాటరీ కనెక్షన్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే సేమ్ ఇచ్చుకోవాలి. నెగిటివ్కి నెగిటివ్ కనెక్షను, అలాగే పాజిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి కనెక్షను పాజిటివ్ కనెక్షను, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కనెక్షను నెగిటివ్ కనెక్షను. మీరు గుర్తుపెట్టుకోండి బ్యాటరీ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు, కనెక్షన్ ఇచ్చుకునేటప్పుడు. మనం కీ తిప్పంగానే ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది చూడండి.